దేవి. నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? హాయ్. ఏంటి పెళ్లి కూతురు ఇదంతా చూసి ఆనందిస్తోందా? ఈ తర్వాత నువ్వు ఒంటరిగా ఉండలేవు కదా? సరే దేవి, నా వల్ల వీలైన ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అండ్ ఎవర్ మెమరబుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. Wish you a happy married life. No, నిజంగా దేవిని నేను చంపలేదు. సారీ మిస్ సహరా, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమని నిరూపించడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నువ్వు లవ్ చేసిన వాడు నీకు దక్కనందువల్ల నీలో రివెంజ్ ఏర్పడింది. అదే నిజం. ప్రణవ్ ఎవరికి అన్న పోటీలో నీకు దేవికి ఎన్నోసార్లు గొడవ జరిగినట్టు నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇస్ ఇట్ ట్రూ? మేడం, అది ప్రణవ్ నాకు దక్కకుండా పోతాడేమోనని తనతో నేను ఫైట్ చేయడం అనేది నిజమే. కానీ వాళ్ళ పెళ్లి నిశ్చయమైన తర్వాత నేను ఎలాంటి గొడవలకి వెళ్ళలేదు. ఓకే, సోహరా పెళ్లే చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? ఆ తర్వాత పెళ్లి గురించి నేను ఎలాంటి ఆలోచన పెట్టుకోలేదు. పని చూసుకుంటూ ముంబైలోనే ఉండిపోదాం అనుకున్నాను. నువ్వు ముంబైకి వచ్చింది స్టే చేయడానికా, తప్పించుకోవడానికా? నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి నువ్వు ఇన్నసెంట్ అంటున్నావు, అంతే కదా? ఓకే, నువ్వు నిర్దోషమైతే మరి దేవిని చంపిందెవరు? కమాన్ సోహరా, నీకు అన్నీ తెలుసు. నీలో ఉన్న నిజాలు బయట పెట్టడానికి ఇంకాస్త టైం కావాలి కదా? మా పోలీస్ వాళ్ళు కూడా అంతే. వెళ్లే దారిలో పట్టుకోవడమే ఒక థ్రిల్. కమాన్ సోహరా, స్పీక్ అవుట్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే మే 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చర్చికి వెళ్లిన దేవి 2 గంటల్లోపు చనిపోయినట్టుగా పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తోంది. దట్ మీన్స్ ఉదయం 10కి 12 గంటలకి మధ్యన దేవి జీవితంలో జరగకూడనిదేదో జరిగింది. సంథింగ్ స్ట్రేంజ్. ఏ కారణమూ లేకుండా చర్చ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హిల్స్ కి దేవి ఎందుకు వెళ్ళినట్టు? దేవిని తీసుకువెళ్లిన వాళ్ళు ఎవరై ఉంటారు? కారణం ఏమై ఉంటుంది? హలో మేడం, రాణి మేరీని మాట్లాడుతున్నాను. ఏంటి రాణి మేరీ? మేడం, సోఫీ మదర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఐసీయూలో కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. సోఫియా, ఏడోకే, అమ్మకేం కాదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.